కూడా తీశాను. మారు మనసును మార్చుకొని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలని అన్న పిలుపునకు మీరు విని ఉన్నారు. కాబట్టి మీ విశ్వాసమును వెల్లడిపరిచి క్రీస్తు యొక్క నామము బాప్తిసం పొందుడి. ఎలానగా మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మీలో ఒక సక్రియను ఆరంభించి యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించను. ఈ సమయంలో మరి నేను అడుగు ప్రశ్నలకు మీరు జవాబు ఇవ్వవలసిందిగా సిద్ధపడి ఉన్నాము. దయచేసి మీరందరూ మరి ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో షర్మిల గారు వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా వారిని ఇదిగో నాయన ఈ ఘనమ నాయన తండ్రి ప్రభ ఏడుగురు బిడ్డలు అయ్యా తండ్రి ప్రభ మీ నామాన్ని బ్యాప్టిజం తీసుకోవడానికి నేను సిద్ధపడి ఉండగా తండ్రి ప్రభ మీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా ఉంచమని నేను ప్రతి ఒక్కరిని నాయన తండ్రి ప్రభ మీరే నాయన మిమ్మల్ని మహిమపరుస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ముందుకు తీసుకొని వెళ్ళడానికి సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు క్రీస్తు నామంన వినయమట వచనాలు వెతించున్నాను తండ్రి. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు మందులోకి వేస్తున్నాము. ఆమేన్. Navin bhai, sit down, straight thing. అందరూ కనపడతారుగా? మళ్ళీ పంపించాలి మాకు. So thank you so much. Illa garu unnarandi. Illa garu. మరోసారి తండ్రి కావాలని సంవత్సరానికి వరకు సంవత్సరానికి వరకు దయాకిరీతం మమ్మల్ని నాయన ఈ యొక్క 24వ సంవత్సరంలో నాయన తండ్రి ఆఖర ఆదివారం అంతా మేమందరం కలిసి మీ సన్నిధిలో ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రత్యేకంగా బాప్తిసం తీసుకున్న బట్టి అందరినీ మీ హస్తంగా అప్పగిస్తున్నాను తండ్రి. మీ దయగా వాళ్ళైనా గొప్పలో భావించిన తండ్రి మీ నామం ఎందుకంటే బిడ్డ మీ లోపలికి వెళ్తుండగానైనా సాధారణ బిడ్డ తండ్రి
ఆరాధనకు వచ్చినాం దేవా. ఈ వాక్యం యొక్క అర్థంలో బిడ్డలు బలపరచండి తండ్రి. ఈ సన్నిధి బిడ్డలకి తోడుగా ఉంచమని నాయన తండ్రి. నూతన సంవత్సరం ప్రవేశిస్తుండగా నాయన నూతన ఆశీర్వాదాలతో తండ్రి, నూతన నిబంధనలతో బిడ్డలందరూ నాయన మీరు హద్దుకొని జీవించకుండా దయచేయండి. ఈ సన్నిధి వారికి తోడుగా ఉంచమని మా